హాయ్ అండి. రాక్షస ప్రేమ నెక్స్ట్ పార్ట్. విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తరువాత నిద్రపోవడానికి బెడ్ పైకి వెళ్తాడు. కానీ ఎంత ట్రై చేసినా విక్రమ్కి మాత్రం వైషు జ్ఞాపకాలే విక్రమ్ మైండ్ని మొత్తం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. దాంతో విక్రమ్ ఒక్క రోజులోనే నన్ను ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు అనుకుంటూ తన ఫోన్ని తీసుకుని ఎవరికో కాల్ చేసి ఏదో మాట్లాడి ఫోన్ని పక్కన పెట్టి వైషు జ్ఞాపకాలతో నిద్రలోకి జారుకుంటాడు. ఇంటి లోపలికి వెళ్ళిన వైషు, అమ్మా ఈరోజు ఏం వంట చేశావు అనుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ పైన ఉన్న అన్ని ఐటమ్స్ని చూసి, హో ఈరోజు అంతా నా ఫేవరెట్ ఐటమ్సే ఉన్నాయి, నేను త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తాను అనుకుంటూ తన రూమ్కి వెళ్తుంది. వైషు ఫ్రెష్ అయ్యి త్వరగా కిందకి వస్తుంది. అప్పటికే వైషు వాళ్ళ నాన్నగారు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయి ఉంటారు. అప్పుడు వైషు వచ్చి, అమ్మ నాన్న తిన్నారా అని అడుగుతుంది. వాళ్ళ అమ్మగారు, మీ నాన్న తిని టాబ్లెట్స్ కూడా వేసుకున్నారు, అలాగే నిద్రపోతున్నారు అని వాళ్ళ అమ్మగారు వైషుతో అంటారు. అప్పుడు వైషు సరే అమ్మ అంటూ వైషు వాళ్ళ తమ్ముడు గగన్తో కబుర్లు చెప్పుతూ ఆ రోజు నైట్ భోజనాన్ని ఫినిష్ చేస్తుంది. తర్వాత తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. వరుణ్ నెక్స్ట్ డే నిద్ర లేచేసరికి తల మొత్తం తిరిగినట్టు అవుతూ ఉంటుంది. అప్పుడే మేడ్ ఒక గ్లాస్ మజ్జిగ తెచ్చి వరుణ్కి ఇచ్చి వెళ్తుంది. ఆ మజ్జిగ గ్లాస్ తాగిన తరువాత వరుణ్కి కొంచెం తలనొప్పి తగ్గుతుంది. అప్పుడు వరుణ్కి రాత్రి జరిగింది గుర్తుకొస్తుంది. అలాగే రాత్రి జరిగింది ఆలోచిస్తూ రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేసే నేను ఎందుకు రాత్రి నాకు నచ్చిన అమ్మాయి పక్కన ఉన్నా కూడా అంతలా డిస్టర్బ్ అయ్యాను అని ఆలోచిస్తాడు వరుణ్. ఎందుకు నేను ఆ అమ్మాయితో నా సమయాన్ని గడపలేకపోయాను అనుకుంటూ ఉంటాడు. ఆ టైంలో వైషు ఎందుకు నాకు గుర్తుకొస్తుంది. నేను ఎంతోమంది అమ్మాయిలతో తిరిగాను, ఇంకా ఎంతోమంది అందమైన అమ్మాయిలను చూశాను, అయినా వాళ్ళు ఎంత అందంగా ఉన్నా నేను ఏ ఒక్కరిని ఇంతలా తలుచుకోలేదు. కానీ ఇది ఎందుకు నాకు ఇంతలా గుర్తుకొస్తుంది అనుకుంటాడు. అలాగే కొద్దిసేపు ఆలోచించిన తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తరువాత బ్రేక్ఫాస్ట్ చేసి టైం చూస్తే ఇంకా ఆఫీస్ టైం అవ్వడానికి చాలా సమయం ఉంటుంది. అలా సమయం ఉంది ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి అని అనుకుంటూనే ఆఫీస్కి త్వరగానే వెళ్ళిపోతాడు. వరుణ్ వెళ్ళి తన క్యాబిన్లో తన ప్లేస్లో కూర్చుని వైషు కోసం చూస్తూ వైషు ఎప్పుడు ఆఫీస్కి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వరుణ్ వైషు కోసం ఎదురు చూస్తూ ఆఫీస్లో ఉన్న గడియారం వైపు నిమిషానికి 100 సార్లు చూస్తూ అక్కడే ఉంటాడు. కానీ వైషు మార్నింగ్ 8:30 అయినా ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. అలాగే వైషు వాళ్ళ అమ్మగారు టైం అయ్యింది ఆఫీస్కి వెళ్ళడానికి అనడంతో అర్జెంటుగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. వైషు నిన్న ఆఫీస్కి లేట్ అవ్వడంతో
ఈరోజు మాత్రం కరెక్ట్ టైంకే ఆఫీస్కి వచ్చేస్తుంది. వైషు రాక కోసం వరుణ్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వైషు పింక్ కలర్ డ్రెస్లో అలా నడిచి వస్తూ ఉంటే వరుణ్ తన క్యాబిన్లో నుంచి వైషుని చూస్తూ ఉండిపోతాడు. ఇక వైషు ఆఫీస్ లోపలికి రాగానే శ్రీను వెళ్ళి గుడ్ మార్నింగ్ వైషు అని అంటాడు. అప్పుడు వైషు శ్రీనుకి గుడ్ మార్నింగ్ అని తన ప్లేస్కి వెళ్ళి కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వరుణ్ ఎందుకు అందరికీ ఇదే నచ్చుతుంది, నిన్న వాడికి ఈరోజు వీడికి అనుకుంటూ తన మనసులోనే కుళ్ళుకుంటూ తన పిడికిలిని గట్టిగా బిగిస్తాడు. ఇదేది తెలియని వైషు తన ప్లేస్కి వెళ్ళి తన వర్క్ తాను చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. వైషు అలా వర్క్ చేస్తూ ఉంటే శ్రీను వచ్చి ఒక చాక్లెట్ని తెచ్చి ఇస్తాడు. కానీ వైషు వద్దు అనడా శ్రీను మాత్రం లేదు నువ్వు తీసుకోవాల్సిందే అని వైషు చాక్లెట్ తీసుకునే వరకు వదలడు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి టైం కూడా పెంచుతానండి. థ్యాంక్ యూ అండి.